కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు సంభవించబోతున్నాయని భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గౌతమ్ రావు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొంటున్నారని గౌతమ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రమక్రమంగా బీజేపీ బూత్ స్థాయిలో బలమైన శక్తిగా అంతరిస్తుందని, రాబోయే రోజుల్లో బీజేపీనే ఆధిపత్యం చెలాయిస్తుందని గౌతమ్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని గౌతమ్ రావు విమర్శించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి కేశబోయిన శ్రీధర్ పాల్గొన్నారు. ప్రజలకు అనుగుణంగా ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రజలను 140 కోట్ల ప్రజల యొక్క ఆశయాలు వారి అవసరాలు తీర్చే విధంగానే పార్టీ యొక్క నిర్ణయాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారి యొక్క నిర్ణయాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి 9 సంవత్సరాల పాలనలో ఏదైతే కార్యక్రమాలు చేపట్టామో వాటి ఆధారంగానే రాబోయేటువంటి రోజులలో కూడా మళ్ళీ అత్యధిక మెజార్టీతోని అయితే 400 పార్ అనే ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది. కాబట్టి అందులో భాగంగానే కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేయడం కొరకు ప్రతి బూత్ నుంచి కూడా బూత్ కమిటీలన్నీ కూడా పటిష్టంగా నిర్మాణం చేస్తూ ముందుకెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పటివరకు కూడా అన్ని బూత్ కమిటీలు కూడా ఎక్కడికెక్కడ పటిష్టంగా నిర్మాణం చేయడం జరిగింది. ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని బూత్ కమిటీల సమావేశం అయితే రేపు జరగబోయేటువంటి ఇంతకుముందు చెప్పినట్టు అమిత్ షా గారు రాక సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బూత్ కమిటీల యొక్క సమావేశం జరగబోతోంది ఎల్బీ స్టేడియంలో. దాంట్లో ఏదైతే రేపు నోటిఫికేషన్ రాగానే బూత్ జీతం అనే ఒక నినాదంతో ఆ యొక్క సంకల్పంతో ముందుకు పోయే విధంగా మోడీ గారి అమిత్ షా గారి యొక్క మార్గదర్శనం లభించబోతోంది. దానికన్నా ముందు కూడా 12 గంటలకు అదే రోజు 12 గంటలకు కూడా ఇంపీరియల్ గార్డెన్లో కూడా బూత్ స్థాయి నుంచి ఒక్కొక్క సోషల్ మీడియా సంబంధించినటువంటి వర్క్ షాప్ కూడా ఆ సమావేశం కూడా జరగబోతోంది. తర్వాత మోడీ నా కుటుంబము అనే ఒక నినాదంతో కూడా రేపు 11వ తారీఖున ప్రతి బూత్లో కూడా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా రాబోయేటువంటి రోజులలో 2047 నినాదం పెట్టుకుని అయితే మోడీ గారు చెప్పారో అభివృద్ధి చెందిన వికసిత్ భారత్గా అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని చెప్పి ఆ విధంగానే అడుగులు వేయాలని చెప్పి వారి నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు. దానికి పూర్తి మద్దతు అందరూ ప్రజల ఆశీర్వాదం లభించాలని చెప్పి కోరుతూ మీడియా సందర్భంగా కూడా మీరు ప్రజలు తెలియాల్సి కోరుతూ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా అవినీతిమైనటువంటి పార్టీలు అని చెప్పి గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కి ఇచ్చినటువంటి ఓటర్లందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని చెప్పి ప్రతి కుటుంబంలో కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. ఆ విధంగానే ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగానే కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటికి పోయి మోడీ గారిని మళ్ళీ బలపరచాలని చెప్పి ఒక నినాదంతో ఈ యొక్క 12th ప్రోగ్రాం తర్వాత ఆ కార్యక్రమం చేపట్టబోతాం. కాబట్టి అది మీ ద్వారా తెలియజేయడం కొరకు అట్లే మన స్పోక్స్ పర్సన్ అమర్నాథ్ గారు కూడా కొన్ని విషయాలు ముందుస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలతో